ఏమండి, లాస్ట్ వీడియోలో విక్రమార్కుడు యోగిని చంపాడు కదా. అసలు ఆ యోగి విక్రమార్కుడిని ఎందుకు చంపాలనుకున్నాడు? ఇంతకీ ఆ బేతాళుడి చరిత్ర ఏంటి? తప్పకుండా చెప్తాను. ఉజ్జయిని మహానగరానికి కొన్ని యోజనాల దూరంలో మహాకాళి దేవాలయం ఉండేది. అక్కడ ఈ శాంతశీలుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. కొన్ని ఏళ్ల తర్వాత కాళికాదేవి ప్రత్యక్షమైంది. నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పింది. అప్పుడు ఆ శాంతశీలుడు ఈ ప్రపంచాన్ని ఏలి చక్రవర్తి కావాలని కోరుకున్నాడు. అంతేకాదు, పంచభూతాలు సైతం తన ఆధీనంలో ఉండాలని, ఆ బేతాళుడు కూడా తన ఆధీనంలో ఉండాలని కోరుకున్నాడు. అంతేకాదు, కాళికాదేవి నువ్వు కూడా అప్పుడప్పుడు నేను పిలిచినప్పుడు రావాలని నిబంధనలు పెట్టాడు. దానికి కాళికాదేవి సరే అన్నది. నువ్వు ప్రకృతి విరుద్ధమైన కోరికలు కోరుకున్నావు కాబట్టి నువ్వు 100 మంది చక్రవర్తులు అంటే 100 మంది చక్రవర్తుల్ని నువ్వు బలి ఇవ్వవలసి ఉంటుంది అని అన్నారు. అప్పుడు మన శాంతశీలుడు 100 మంది చక్రవర్తి బలి దానికి సిద్ధమయ్యాడు. కాళికాదేవి మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ఆఫర్ అంటే అవకాశం. అదేమిటి అంటే 100 మంది చక్రవర్తులు లేదా ఒక మహాసన్యాసిని బలి ఇవ్వవలసి ఉంటుందని చెప్పింది. దానికి ముందుగా సన్యాసిని బలి ఇద్దామని అనుకున్నాడు, కానీ బలి ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే సన్యాసికి బలి ఇవ్వమని తెలిసిపోతుందని తనకు కూడా అర్థమైంది కాబట్టి. ఇప్పుడు 99 మంది చక్రవర్తుల్ని బలి ఇచ్చారు. కానీ 100వ చక్రవర్తి బలి ఇవ్వబోయేవాడు ఎటువంటి వాడు అంటే గుణసంపన్నుడు అయి ఉండాలి, మహా చక్రవర్తి అయి ఉండాలి, శౌర్య పరాక్రమాలు కలిగిన వాడు ఉండాలి, గుణవంతుడై ఉండాలి, సకల శాస్త్రాలు తెలిసిన వాడై ఉండాలనే నిబంధన పెట్టడంతో వీటన్నిటికీ ఎవరా అని బాగా పరిశోధించి ఆ 100వ చక్రవర్తి 99 మంది చక్రవర్తుల్ని బదిలిచ్చాడు మన యొక్క శాంతశీలుడు. కానీ 100వ చక్రవర్తి కోసం వెతుకుతూ ఉండగా ఈ విక్రమాదిత్యుడు తనకి కనిపించాడనమాట. అందుకని విక్రమాదిత్యుడిని బలి అనుకున్నాడు ఈ శాంతశీలుడు. బేతాళుడు ఎవడు అని ప్రశ్నించావు కదా, దానికి సమాధానం ఏమిటి అంటే ఆ రోజుల్లో దేవతలు భూమి మీద తిరిగాడేవారు. అలా ఉజ్జయిని మహానగరంలో పార్వతీ పరమేశ్వరు అయిన ఒక ఆలయం గలదు. ఆ ఆలయంలో ఇద్దరు ఏకాంతంగా ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుని ఏమని అంటే, ఓ పరమేశ్వర, ఈ ప్రపంచంలో ఇంతవరకు వినని కథలు నాకు ఏమైనా చెప్పగలవా? అవి విచిత్రంగా ఉండాలనే నిబంధన కూడా పెట్టింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి కథలు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే అది అర్ధరాత్రి అవ్వడంతో అక్కడికి ఒక బ్రాహ్మణుడు పూజించుకోవడానికి అంటే అక్కడ ఉండడానికి వచ్చాడు. ఉంటుంటే అతనికి చాలా శాస్త్రాలు, ఈ యొక్క పక్షి మాటలు, అక్కడి నుంచి జంతువుల మాటలు ఇలాంటి వినే ఒక మంచి దివ్య గుణం ఉన్నదన్నమాట. అలాంటి ఉండడంతో తనకి ఇతరుల మాటలు కూడా వినిపించాయి. ఇతను ఆ దేవాలయం దగ్గరికి వచ్చాడు కాబట్టి అలా కూర్చుకొని వీరిద్దరు మాట్లాడుకుని ఆ సంభాషణ విన్నాడు. విని వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలేదు. అక్కడే కూర్చొని ఇంకా ఏం మాట్లాడుకుంటున్నా అనేది వినసాగాడు. అట్లా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన 25 కథల్ని ఈ యొక్క ఇతను విన్నాడు. విని ఊరుకోకుండా ఇంటికి పోయి వాళ్ళ ఆవిడికి చెప్పాడు. వాళ్ళ ఆవిడ ఊరుకుంటుందా, ఇంకొక ఆవిడికి చెప్పింది, ఆమె ఇంకో పక్క ఇంటి ఆమెకు చెప్పింది. అలా ఉజ్జయిని మహానగరంలో చాలామందికి ఈ కథలు తెలిసిపోయాయి. అయితే పార్వతీదేవి ఒకరోజు మామూలుగా వెళుతూ ఉండగా ఒక పెద్ద ఆవిడ ఇంకొక తన మనవాళ్ళకి ఈ కథలు చెప్పడం విని ఆశ్చర్యచకితులైపోతుంది. ఇదేంటి, నా భర్త అయినా పరమేశ్వరుడు ఎవరికి చెప్పని కథలు, ఎవరికి తెలియని కథలు నాతో చెప్తా అన్నాడు కదా, మరి ఇవన్నీ ఈ పెద్దావిడ ఎలా చెప్పగలుగుతుంది అని వెంటనే పరమేశ్వర దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, నువ్వు నన్ను మోసం చేసావు కదూ, నాతో అబద్ధాలు చెప్పావు కదా అంటే, నేను ఎప్పుడు చెప్పాను అని పరమేశ్వరుడు అన్నాడు. లేదు, నువ్వు నాకు ఆ రోజు నేను కోరిన కోరిక ఏంటి, ఎవరికి తెలియని కథలు, ప్రపంచంలో ఎవరికి వినని కథలు నాకు చెప్పమని అడిగాను. కానీ నువ్వు అందరికీ తెలిసిన కథలు, ఆఖరికి ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి పెద్దమ్మలకు చెప్పుకునే కథ నాకు చెప్తావా అని ప్రశ్నించేసరికి లేదని అప్పుడు దివ్య దృష్టితోటి పరమేశ్వరుడు అలా చూడగానే ఆ బ్రాహ్మణుడు రావడం, ఈ కథలను వినటం అతను తెలుసుకున్నాడు. ఎవరు? పరమేశ్వరుడు. తెలుసుకొని అతను ఒక శాపాన్ని ఇచ్చాడు. ఏమని, నువ్వు ఇలా మాకు తెలియకుండా మేము ఏకాంతంలో ఉన్నప్పుడు నువ్వు వినడం చాలా దోషభూయిష్టమైనది కాబట్టి నువ్వు పిశాచి అయిపోవుగాక అని అంటే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా
ప్రాధేయపడ్డాడు. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటని అడగ్గా అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, ఒకానొక సమయంలో నీకు విక్రమాదిత్యుడు అనే ఒక మహారాజు నీకు ఎదురవుతాడు. అతనికి నువ్వు ఏదైతే విన్నావో ఈ 25 కథలు అతనికి చెప్పు, అప్పుడు నీకు పాప పరిహారం అవుతుందని పరమేశ్వరుడు ఆ యొక్క పిశాచికి చెప్పాడు. ఆ పిశాచి గణానికి గొప్పవాడే ఈ యొక్క బేతాళుడు. అందుకనే ఈ పిశాచి గణాలు పూజించే వాళ్ళందరూ కూడా బేతాళుని ప్రథమగణంగా పూజిస్తూ ఉంటారు. ఇది బేతాళుడు ఉన్నటువంటి పూర్వ చరిత్ర.